అద్భుతమైన హామీలు ఇస్తారు రేవంత్ రెడ్డి చెప్పి అప్పటి వరకు మనము జూపల్ కాన్స్టిట్యూషన్ నుంచి పోరాటం చేసి ఏదో పెద్ద ఎత్తున ఇంకొకటి ప్రోగ్రాం కలిపి వీళ్ళకు మనకు ఎక్కడో పక్కన ఒత్తిపడేసిండ్రు అలా నిరసనలు రాజకీయ నాయకులు మనం ఒక ముందు నంపి మనం పోరాటం చేస్తే మనం మాట్లాడినందుకు మనం ముందర వచ్చే ఈ మరో 10వ తారీఖు రోజు బహిరంగ సభ జుకల్ లోకల్లో పెట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడి కార్యాచరణ మొత్తం సహకరించడం అన్నట్టు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గము జుక్కల్ మండల హెడ్ క్వార్టర్కు సంబంధించిన హెడ్ క్వార్టర్లో జుక్కల్ ఉద్యమకారులందరూ ఇక్కడ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై డిస్కషన్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తారీఖు నాడు గురువారం రోజు ఉద్యమకారులకు సంబంధించి ఒక సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ సభకి ఈఎంపీలకు ఎవరు పిలుద్దామని చెప్పేసి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గంలోని ఉద్యమకారులు, అదేవిధంగా బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డికి సంబంధించిన ఉద్యమకారులు కానీ, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఉద్యమకారులు, ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ, రాష్ట్రం యావత్తును కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ఉద్యమానికి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఉద్యమ నాయకుల పేరుతోటి ఈరోజు ప్రభుత్వంతో వాళ్ళు కలిసి ఈరోజు ఉద్యమాన్ని ఎదురుగాలుస్తూ ఉన్నారు. నిజమైన ఉద్యమకారులుగా మనమే ఒక కమిటీ వేసుకొని ఉద్యమకారులకు అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా మనం అందరం ప్రభుత్వం పైన పోరాటం చేయడం కాదు కానీ మా హక్కులు సాధించుకోవడానికి ఒక ప్రయత్నంలో 20 గజాల స్థలము, వాళ్ళకు డబల్ బెడ్రూము, వాళ్ళకు అన్ని సంక్షేమ పథకాల్లో వాళ్ళకు భాగస్వాములు చేసే వరకు, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు సంబంధించి మలి దశ, తొలి దశ ఉద్యమకారులు, అదేవిధంగా 69 ఉద్యమకారులు, కళాకారులకు సంబంధించి, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక 50,000 కోట్లు ప్రతి సంవత్సరం మరి బడ్జెట్ లో కేటాయించి ఉద్యమకారులకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తప్పకుండా మరి రేపు 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి సభ నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. వారందరికీ అన్ని ఉద్యమ నాయకులు మా పేర్లే చెప్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఉద్యమకారుల పేరు ఎవరు తీయకండి. అసలు ఉద్యమకారుల పేరు మీరు తీయగలిగితే మీరేం ఉద్యమం చేసిరో ఫస్ట్ తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు సంబంధించిన సంఘాలు పెట్టుకున్న వాళ్లకు ఏ ఒక్కరు కూడా ఆ సంఘం పెట్టుకునే అర్హత వాళ్ళకి లేదు. ఉద్యమం సంబంధం లేని వాళ్ళు సంఘాలు పెట్టుకుని ప్రభుత్వంతో కుమ్మకైపోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. కాబట్టి నిజమైన ఉద్యమకారులేమో మేము చెప్పండి కొడుతున్నాము, ఉద్యమం సంబంధం లేని వాళ్ళేమో స్టేజ్ మీద పోజులు కొట్టి గవర్నమెంట్ కు మరి మాకు మధ్యవర్తిగా వాళ్ళు బ్రోకరిజం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ జుక్కల్ నుంచి ఈ 16వ తారీఖు మరి స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ సభ, ఈ ఉద్యమము తప్పకుండా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాము. ఇందిరా పార్క్ కానీ, మన ఇంకోటి గన్ పార్క్ కానీ అన్ని ప్రాంతాలలో కూడా మేము గతంలో కూడా చేసిన, ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళకు కూడా వినతి పత్రం ఇస్తాము. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ మాకు న్యాయం జరగకుంటే ఇక ప్రత్యామ్నాయంగా రేపు ఏం చేస్తాం అది కూడా మేము ప్రకటిస్తాము.